షీఈ్ అ వ్లాగర్ అండ్ హౌ షీ ఇంటిగ్రేట్స్ విత్ ద ఓవరాల్ స్టోరీ తర్వాత తెలుస్తుంది. బట్ షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద లవ్ ఇంట్రెస్ట్ విత్ ద మెయిన్ లీడ్. తరుణ్ గారు, విజయ్ దేవరకొండ గారి మ్యారేజ్ అంటున్నారు, మీరు వెళ్తున్నారండి? నాకు ఇన్వైట్ రాలేదండి, రాగానే మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేసేస్తాను. తక్కువ మన ఇద్దరం వెళ్ళిపోదాం. అంతేనా? తరుణ్ భాస్కర్ సార్ ఇక్కడ సార్ అక్కడ వీసా అక్కర్లేదు సార్ ఇది మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ సైన్మా దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ డైరెక్టింగ్ ప్రతి సినిమాలో ఓ సిచ్యువేషన్ కామెడీ ఉంటుంది. అవును. అంటే డైరెక్ట్గా తెచ్చిపెట్టిన కామెడీ కాకుండా సిచ్యువేషనల్ కామెడీ వెళ్తుంటుంది. ఈ సినిమా మొత్తం చూస్తుంటే టీజర్ చూస్తుంటే మొత్తం సిచ్యువేషనల్ కామెడీ ఎక్కువ అనిపిస్తుంది మీకు. మీ డైరెక్టర్గా మీరు హ్యాండిల్ చేసిన మీరు ఒక యాక్టర్గా ఎలాంటి కేర్ తీసుకుంటారు ఆ విషయంలో? ఏం లేదండి, అంటే యాజ్ అన్ యాక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్. నేను మానిటర్ వైపు కూడా చూడను. నేను వెళ్తా, వాట్ ఎవర్ ద డైరెక్టర్ సెజ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఆయన హ్యాపీనెస్ వరకే మొత్తం. దిస్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కశ్యప్ అనమాట. సో ఆయన్నే మెన్యూవర్ చేస్తాడు, మేము జస్ట్ పపెట్స్ అంతే. సో మీరు కొన్ని క్యారెక్టర్స్ చేశారు, ఇప్పుడు లీడ్ రోల్ చేస్తున్నారు. ఏం డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది మీకు దీనికి సెట్లో కానీ? లైక్ క్యారవాన్ కొంచెం పెద్దది ఇస్తున్నారు అంతే. అంతే ఉంటుంది, ఏముండదు, అదే సేమ్ థింగ్. సెట్ మీద వెళ్తాం. ఇక్కడ దేర్ సమ్ బ్యూటిఫుల్ యాక్టర్స్ హూ టేకెన్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. తరుణ్, విష్ణు అండ్ ఆశీష్ అండ్ ది ఎంటైర్ గ్యాంగ్. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. జస్ట్ నా లక్ అంతే దట్ ఐఎమ్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ గాడ్స్ గ్రేస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అంతే. ఎట్లా సేమ్ టైం చెప్పండి. జస్ట్ టు యాడ్ టు దాట్, మీరందరూ తరుణ్ ఈస్ డూయింగ్ యాక్టింగ్ ఆల్సో డైరెక్షన్ అని చెప్తున్నారు. కశ్యప్ ఇస్ ఆల్సో యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. మీకు అదే, అది ఇంకా నేను ఇరికేయలేదు ఆయనని. ఇక్కడ ఏంటి అంటే ఈయన కూడా ఒక రోల్ యాక్ట్ చేస్తున్నాడు అనమాట. నేను తప్పు కాదు. అయితే కశ్యప్, వెల్కమ్ టు ది యాక్టింగ్ డైరెక్టింగ్ స్ఫియర్. ఇక్కడ ఏం తెలుసా నన్ను అడుగుతారు ఆయన. అదే ఇక్కడ ఏం తెలుసా స్పెషాలిటీ? ఎక్కడైనా కానీ ఏ రోల్ అయినా చేసినా పర్వాలేదు, కానీ ఇక్కడ వచ్చి డైరెక్షన్ తోటి యాక్టింగ్ చేసినావు అంటే నిన్ను ఏదో దొంగలా పట్టుకుంటారు. ఇప్పుడు నీ ఇష్టం, నువ్వే దుంకినావు. అలాగే తరుణ్ గారు, మీరు 2 years బ్యాక్ స్టోరీ 2024లో విన్నా అని చెప్పారు. ఈ 2 yearsలో చాలా మారిపోయినాయి. ట్రంప్ గారి నిర్ణయాలు కూడా మారినాయి. ఈ మధ్య కొత్త రూల్స్ పెట్టారు. ఇంకా ఇద్దాం అనుకున్నాం, అంటే ఇంతకు ముందు ఉన్నాడు కదా, ఆ బేస్ చేసుకుని. మా అదృష్టం ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు. అండ్ మాకంటే ముందు ప్రమోషన్ స్టార్ట్ చేసాడు మాకు. సో అది అడ్వాంటేజ్ అయ్యి దాన్ని 2024 అని మార్చేస్తే మొత్తం సెట్ అయిపోయింది. అండ్ అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ దాన్ని రిలేటబిలిటీ ఆయన తెచ్చాడు మాకు. సో థ్యాంక్స్ టు మీ సినిమాకి ట్రంపే ప్రమోషన్ చేస్తున్నారు. ఎస్. అనిత చౌదరి గారు, మీరు ఏ సినిమా చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి ఈ మధ్య. ఏంటి సీక్రెట్ ఏంటి? మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల ఉంటాయండి. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ టీమ్స్ నాకు అవకాశం ఇచ్చారు. అంత కష్టపడ్డారు కాబట్టి. కొన్ని అవ్వని సినిమాలు ఎందుకు అవ్వలేదని అడగలేదు కాబట్టి చెప్తున్నాను. అవ్వని సినిమాలు కూడా అంతే కష్టపడ్డారు. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ హౌ ద ఆడియన్స్ ఆర్ రెస్పాండింగ్ అండ్ రియాక్టింగ్ అండ్ లవింగ్ ద ఫిల్మ్స్ అండి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్? ఏమండి, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అలాగే అర్థం చేసుకోండి, ఎప్పటిలాగే సరదాగా ఉండబోతుంది.